పెళ్ళుబికి అది ప్రవహించి ఆ ఇంటి వారిని విధేయతతో నింపి దేవుని యొక్క సమాధానం ఆ గృహము అనుభవిస్తుంది. విషయం ఏంటంటే, ఈరోజు మనం ప్రశ్నించుకోవలసిన 4వ ప్రశ్న, నీ ఒక ద్వీపకల్పంలో ఒక్కడిగా లేవు. నీ విధేయత, నీ అవిధేయత రెండు కూడా ఇతరులు అనుభవిస్తారు. నీ విధేయత తప్పకుండా నీ కుటుంబాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది, నీ సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. నీ తోటి పనివారు కూడా నీ విధేయతతో ప్రభావితం అవుతారు. నీ అవిధేయత కూడా అదే సమపాళలో జరుగుతుంది. నీ కుటుంబం, నీ సంఘం, నీ తోటి వారు కూడా ఆ అవిధేయతలో పాలుభాగస్తులైపోతారు. జాగ్రత్త. ఈ విషయాల్ని అర్థం చేసుకొని ప్రభువుకి విధేయత చూపించడంలో మనం ఎంతవరకు సార్థకులం అవుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. సంవత్సరంలో ఒక మిషనరీ తల్లి కొరియాలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో తన యవ్వన కుమారుణ్ణి దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయడం, శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఆ కుమారుడు వ్యతిరేకించాడు. కానీ అనేక సంవత్సరాలు ఆ తల్లి ప్రభువు ఇచ్చినటువంటి ఆ పనిని తాను చేస్తూ వచ్చింది. ఆ యొక్క బాలుడే, ఆ యవనస్తుడు బిల్లీ కిమ్. ఆ తర్వాత దినాల్లో ఈ యవనస్తుడే బిల్లీ గ్రాహం గారు 1973లో కొరియాలోని సోల్ పట్టణంలో ఆయన సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనకు అనువాదికుడిగా వెళ్ళాడు. ఆ అనువాదికుడిగా వెళ్ళినటువంటి ఆయన బిల్లీ గ్రాహం గారు ఆయన ప్రసంగించినప్పుడు దరిదాపు 10 లక్షల మంది అక్కడ సమకూడారు. ప్రపంచంలోనే అంత పెద్ద సభ ఆ దినాల్లో మొట్టమొదటిగా జరిగింది. ఒక్క ఆ తల్లి యొక్క విధేయత అనేక మంది సువార్త వినడానికి అది సాధ్యమైంది. ఈ తల్లి ఏ వేదిక ఎక్కి ప్రసంగం చేయలేదు, కానీ ఎప్పుడు అటువంటి అవకాశం రాలేదు. కానీ తన కుమారుణ్ణి దేవుని యొక్క వాక్యపు అడుగు జాడల్లో వాక్యాన్ని తన కుమారునికి అందించడంలో తన శాయశక్తులా కృషి చేసింది. ఆ కుమారుడు ఒక గొప్ప దైవజనుడికి అనువాదకుడిగా ఉండడం వల్ల అన్ని లక్షల మంది సువార్తను వారి భాషలో చక్కగా విన్నారు, ప్రతిస్పందించారు. అనేక మంది వారి జీవితాలని ప్రభువుకు సమర్పించుకున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు నిన్ను అడుగుతున్న పని, నిన్ను అడుగుతున్నటువంటి ఆ చిన్న అడ్జస్ట్మెంట్ని, ఆ చిన్న పనిని, ఆ కొంచెం దూరాన్ని, ఆ కొంచెం సమయాన్ని, ఆ కొంచెం తలాంతుని నీవు ఇష్టపూర్వకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు ప్రభువు ఆయన ఏమై ఉన్నాడో రుజువు చేయకముందే ముందు నువ్వు ఆయనకు విధేయత చూపించడం ప్రారంభించు. ఆ లోతైన జలాల్లోనికి వెళ్ళక ముందే నీ విధేయత ప్రారంభం అవ్వాలి. ఆశ్చర్య కార్యాలు
ఆ తర్వాత వాటంతట అవి జరుగుతాయి. ఆయన ఆశ్చర్య కార్యాలని తప్పక చేయడానికి ఎంతో దూరం వెళ్ళక్కర్లా, కొన్ని అడుగులే. ఆ కొంత దూరం, ఆ కొన్ని అడుగుల్లో ఆశ్చర్యాన్ని తప్పక చూస్తాం. ఆరవదిగా విధేయత స్వచ్ఛమైనటువంటి తగ్గింపును కూడా తీసుకొస్తుంది. 5వ అధ్యాయం, ఇందాక మనం చూసినటువంటి లూకాసు వార్తలోనే ఈ 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! 2 దోణిల నిండా చేపలు వచ్చేసాయి. ఇక ఈ దినం నా పంట పండింది, చాలినంతగా ఈ చేపల్ని నేను డబ్బు చేసుకోవచ్చు అంటూ తన మదిలో ఆలోచనలు మానవ ఆలోచనలుగా సమృద్ధిని చూచినప్పుడు గర్వం తలకెక్కలేదు. సమృద్ధిని చూచినప్పుడు తన హృదయం కఠినం అవ్వలేదు. సమృద్ధిని చూచినప్పుడు తన భౌతిక ఆలోచనలు కాకుండా ప్రభువు ఇంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు తాను చేయడానికి నేనే పాటివాణ్ణి. నిజానికి ప్రభువు ఆ ప్రక్కన వలవేయమన్నప్పుడు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్న జాలరిగా ఏంటైనా చెప్తున్నాడు, నేను చేపలు పట్టేవాణ్ణి, కొన్ని సంవత్సరాలుగా ఏ సమయంలో ఎక్కడ చేపలు పడతాయో నాకు తెలుసు కదా అన్న ఆ ధీమా కానీ ఆ గర్వం కానీ ఏమీ తాను చూపించకుండా ప్రభువు చెప్పాడు నేను చేస్తాను అన్న ఆ సంపూర్ణ విధేయత ప్రభు చూచారు. అందుకనే ఎప్పుడైతే ఆ ఆశ్చర్య కార్యాన్ని తన కళ్ళ ఎదుట చూచాడో, ఇమ్మీడియట్ గా తన నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏంటంటే, నేను పాపిని, కానీ ప్రభు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడు. నేను ఈ అద్భుతాన్ని రుచించడానికి, ఈ అద్భుతాన్ని చూడడానికి నేను అర్హుణ్ణి కాదు అని ప్రభు యొక్క పాదాల మీద పడిపోయాడు. నీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలను చేసినప్పుడు నీవు పేతురులాగా ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నావా? నీ బలహీనతని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ప్రభువుకి నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెడుతున్నావా? నీలో ఉన్నటువంటి గర్వం, విధేయత ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో గర్వానికి తావుండదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనల్ని ప్రశ్నించుకోవాల్సింది, ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు విధేయత చూపిస్తున్నావా? ఆరాధనా భావంతో ప్రభువుని ఆరాధిస్తున్నావా? లేకుంటే ఇతరుల కంటే నేను చాలా అనుభవజ్ఞుణ్ణి, ఇతరుల కంటే చాలా ముందుగా నేను ప్రభువుని తెలుసుకున్నాను, వారికంటే ఎక్కువ భక్తిని నేను చేశాను, ఎక్కువ అనుభవం నాకుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ పేతురు ప్రతిస్పందన మనం చూస్తున్నాం. ముగించబోతున్నాను. చివరిగా 7వదిగా విధేయత ప్రభు యొక్క శిష్యత్వానికి అది మొదటి అడుగు. 5వ అధ్యాయం 10-11 వచనాలను మనం చూసినట్లయితే, ఇక్కడ 10వ అధ్యాయం, అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదయి కుమారులకు యాకోబు, యోహాను విస్మయముందిరి, అందరూ ఆశ్చర్యపోయారు. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడై
యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. చూడండి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అంత అద్భుతాన్ని చూశారు, అంత సమృద్ధిని చూశారు. 2 పడవల నిండా పట్టజాలనంత చేపలున్నాయి. ఆ ఆశీర్వాదాన్ని వారు ప్రక్కన పెట్టేశారు. వాటిని క్యాష్ చేసుకోలేదు. అన్ని సంవత్సరాలు వారి జీవనోపాధిని ఆధారం చేసుకున్నటువంటి ఆ దోణెల నిండా ఉన్న చేపలని విడిచిపెట్టేశారు. ఎందుకంటే వారు ఆశ్చర్యకార్యాన్ని చేసినటువంటి దేవుణ్ణి, ఆయన ఏమై ఉన్నాడో వారు అర్థం చేసుకున్నారు. ప్రభువు నీకు అర్థమవుతున్నాడా? నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన నిన్ను కొంచెం దూరం వెళ్ళమన్నప్పుడు వెళ్ళడానికి సిద్ధపడ్డావా? కారణాలు వెతికి ఈ రోజు నాకు అది సాధ్యం కాదు, నాకున్న పనులు ఉండనే ఉన్నాయి, నేనెక్కడికి వెళ్తాను అని వాయిదా వేసావా? పేతురు, జబదయి కుమారులు వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క సమర్పణని మనం చూసినట్లయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా దేవుని మాటలు సమృద్ధిగా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ఆ యొక్క 11 మంది చేసిన త్యాగం కనపడుతుందా? ప్రశ్న ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను దేన్ని విడిచిపెట్టమంటున్నాడు? ఆయన నిన్ను కూడా వెంబడించమంటున్నాడు కదా. ఆయన పిలుపు ఎంత విలువైందో, దానికి ఎంత వెల చెల్లించాలో అర్థమవుతుందా? అద్భుతం జరిగింది. ప్రభు పదాక్రాంతం అయ్యాడు. పేతురు అక్కడితో ఆగల తన సమర్పణ, అక్కడితో ఆగల తన విధేయత. తన సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. రేపటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో, రేపు నా దైనందిన జీవితానికి, నా అవసరతకు నేను ఎక్కడి నుంచి సంపాదించుకోవాలో అన్న ఆలోచన లేదు. ఎందుకంటే తను పిలిచిన దేవుడు ఆశ్చర్యకరుడు, తను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్న సత్యాన్ని తాను గ్రహించాడు. తను మాత్రమే కాదు, తనతో ఉన్న తోటి సహోదరులు కూడా ఆ సత్యాన్ని గ్రహించారు. కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవ విలువలు తగ్గింపుతో, నమ్మకంతో, స్వార్థం లేకుండా, ఆరాధనా భావంతో, కొనసాగింపుతో, సమర్పణతో మనం చేస్తామో, నీవు నా మాటలు శ్రద్ధగా విని నేడు 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 నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీవు గైకొన్నట్లయితే ప్రభువు తప్పక ఆయన ఆశీర్వాదాలను నీపైనే కాదు, నీకు ఆవలుగా ఉన్న వారందరూ కూడా ఆ సమృద్ధిని చవి చూడడానికి ఆయన సహాయం చేస్తాడు. ఏదైనా ప్రభు నిన్ను అడుగుతున్నాడా ఈ ఉదయకాల సమయంలో? నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావా? నువ్వు తిరస్కరిస్తున్నావా? ఈ దినమే ప్రభువుకి నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభువుకి విధేయత చూపించు. నీకు అర్థమై ప్రభువుకి విధేయత చూపించడం కాదు. ఆయన్ని నేను నమ్ముతున్నాను, ఆయన నన్ను పిలుస్తున్నారు, ఆయన నన్ను పని చేయమంటున్నారు, కాబట్టి నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభువా, నీ మాట చొప్పున నేను చేస్తాను. ఆ సత్యానికి గ్రహించడానికి, ఆ సత్యంలో కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.
మన మధ్యలో ఉన్న ఇమాన్యుయల్ గారు ప్రార్థన చేస్తారు. దానికంటే ముందుగా మీలో ఎవరైనా ప్రభు ఈ దినం మీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేయండి. Recording stopped. మహోన్నతుడా, సర్వశక్తుడు నాయన, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను. ఉదయకాల సమయం కొరకై నీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. గత మాసం అంతా కాచి కాపాడేవని చల్లని రెక్కల నీడలో భద్రపరిచి నాయన పోషించి నాయన క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, అవసరతలు తీర్చావు. మాసమంతా కూడా నీ కృప క్షేమం ఇచ్చి నీ యొక్క బలిష్టమైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దినము నాయన ఆగస్టు మాసము 8వ నెల నాయన ఇచ్చినందుకు మొదటి దినమని సంతృప్తికరమైనటువంటి మాటలతో నాయన ఆయన తృప్తిపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీ మాట వినిటిలో ఉన్నటువంటి శ్రేష్టతను దేవా అనుభవపూర్వకంగా నాయన మేము నేర్చుకోగలిగినట్టు సహాయం చేయండి. ఈ మాట వింటే దానిలో విధేయత కనపరిస్తే కలిగేటువంటి ఫలితాలు నిత్యము మా జీవితానికి అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని, విధేయతలో నాయన తగ్గింపు అనేది కూడా ఉంటుంది అని, అతిశయం అనేది గర్వం అనేది అక్కడ ఉండదు అని ఈ మాటలతో నాయన వివరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. వినటు మాత్రమే కాదు కానీ దానిని గైకుని ప్రభువా నేను ఘనపరచగలిగినట్లు సహాయం చేయండి. నన్ను ప్రేమించేవాడు ఆ ఆజ్ఞలు గైకును అని మీరు చెప్పారు దేవా. ఈ మాట వినినప్పుడు ఇవన్నీ నీకు ప్రాప్తించినవని స్పష్టంగా మీరు మాట్లాడు. ఆకాశం నుండి ఇవన్నిటిని మీరు పంపిస్తాను, అవి నీకు ప్రాప్తించు అని మాట్లాడు. ఇంకను అయినా సరైన స్థితిలోనికి ఇంకా రాలేకపోతున్నామండి. నీ మాటలో నీ మాట నాటలో అశ్రద్ధ కనబడుతూ ఉన్నదని అర్థమవుతూ ఉన్నది నాయన. దయతో క్షమించు. సంవత్సరం గడుచుకోలది కూడా మరింత విధేయులమై మరింత దేనులమై ఈ సన్నిధిలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది నిజమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుని నిన్ను ఘనపరచగలిగినట్లు ఇంకా నీ కృప మెండుగా దయచేయమని ఈ కొద్ది మానవులు నీ సన్నిధిలో చేర్చుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇంకొకరు చేస్తారా? ఎవరైనా ప్రభు ఏదైనా మీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేయండి. అయ్యా రాత్రి నాయన రెక్కసారి కాసి కాపాడి ప్రభు మరొక దినం మాకు ఇచ్చినందుకు నీ వందనాలు ప్రభు తండ్రి. అయ్యా గజన ఆయన పోయిన నెల అంతా అయ్యా నీ కాపుతారది కంచి వేసినందుకు నీ వందనాలు ప్రభు. ఆ నెల అంతా నాయన అయ్యా నీ కృపతో మమ్మల్ని నింపడానికి నీకు వందనాలు ప్రభు. అయ్యా నాయన తండ్రి ఆ నెలలో ఎంతో మంది నాయన ఈ రోజును చూడగలను అనేక మంది ఉన్నారు అయ్యా. మమ్మల్ని ఆ రీతిలో ఉండకుండా నాయన మీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు అయ్యా. మరొక నెల మాకు ఇచ్చినందుకు నాయన 8వ నెలలో నాయన అయ్యా మొదటి రోజులు మమ్మల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. నీకు నాయన అయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. నిజమే నాయన నీ మాట గైకుంటే నాయన నీకు లోబడితే ప్రభా నాయన తండ్రి అయ్యా ఎన్నో ఆశ్రయాలు అన్నావు కదా ప్రభా. నీకు లోబడిన స్థితిలో నేను కనపడుతున్నాను ప్రభా. అయ్యా దయతో క్షమించమని అడుగుతున్నాను ప్రభా. క్షమించండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. నీకు లోబడే స్థితిని దయచేయకు ప్రభా తండ్రి. నీ మాట గైకునే దానిగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా వెళ్తాగి వస్తానికి అలవాటు పడిపోయాను అయ్యా. నీకు లోబడి జీవించలేని స్థితిలో నేను కనపడుతున్నాను. దయతో మీరు క్షమించమని అడుగుతున్నాను.
నీ మాటకి లోబడి స్థితిని దయచేయండి ప్రభా నాయన. నీ మాటలు వినే కృప దయచేయండి నాయన. ప్రభానికి రీతిగా జీవించడానికి సహాయం దయచేయండి. అటు రీతిగా నడుచుకునేట్టు సహాయం చేయండి ప్రభా నాయన. అవరోధులను క్షమించండి అయ్యా నాయన. ఆయన నాకు నాయకుని నాయన అయ్యా. నీతి మంది సహవాసం మాకు ఇచ్చిన ప్రభు ఆ బిడ్డల పోలి మేము నడుచుకోవడానికి సహాయం దయచేయమని అయ్యా. ఈ చిన్న పాపని సముద్ర భద్రపరిచి ముద్ర పాదాలు పెట్టుకుని బట్టలాడుకుంటున్నా తండ్రి. ఆమేన్. వందనాలు. చార్లెస్ గారు అనిగంటలు పాటు ప్రార్థన చేయండి. అనిగంటలు పాటు సాకు